రామ్ చరణ్ గారు అలాగే బాలకృష్ణ గారు అన్స్టాపుల్ షోలో అటు డాకు మహారాజ్ని ఇటు గేమ్ చేంజర్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక దొరికిందని చెప్పుకోవచ్చు. సో రామ్ చరణ్ గారు అయితే ఆ షోకి వెళ్ళడం జరిగింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నందమూరి మెగా అభిమానుల ఆ ఇంటరాక్షన్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారనమాట. అయితే సీజన్ 4కి అయితే అది కుదిరింది. మరి దీంట్లో రామ్ చరణ్ గారు అయితే ప్రభాస్ గారి మీద ఉన్న ఆ బ్రో కోడ్ రివెంజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీర్చేసుకున్నారు. సో ఖచ్చితంగా ప్రభాస్ గారు అంతకుముందు ఆయన వచ్చినప్పుడు కూడా రామ్ చరణ్ గారికి ఫోన్ చేసి ఆయన సీక్రెట్స్ అన్ని బయట పెట్టడం జరిగిందనమాట రామ్ చరణ్ గారు. సో మరి ఈరోజు అదే రివెంజ్ తీర్చుకోవడానికి రామ్ చరణ్ గారితో అటు ప్రభాస్ గారికి ఫోన్ చేయించారనమాట. సో ఖచ్చితంగా ఆయన సీక్రెట్స్ ఈయనేమేమి బయట పెట్టారు అదంతా తెలియాలి అంటే ఆ షో అయితే మనం చూడాలి. మరి ఇటు ప్రభాస్ గారు అయితే చాలా ఇంకా అంతకుముందు ఎలా మాట్లాడారో అంతకన్నా ఫ్రెండ్లీగా మాట్లాడినట్టు, అలాగే ఒరే చరణం అని చెప్పి ఆయన స్లాంగ్లో, ఆయన భీమవరం స్లాంగ్ ఏదైతే ఉంటుందో ఆ స్లాంగ్లో చాలా బాగా ఆట పట్టించారని, అలాగే ఈయన గురించి ఏదో ఒక టాప్ సీక్రెట్ బయట పెట్టారని చెప్పి తెలుస్తుంది. సో మరి అలాగే ప్రభాస్ గారితో పాటు ఇంకో కొంతమంది సెలబ్రిటీల గురించి కూడా రామ్ చరణ్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో మరి ఎంతమంది గురించి చెప్పినా అటు ఫ్యాన్స్ అంతా వెయిట్ చేసేది, సోషల్ మీడియా అంతా వెయిట్ చేసేది అటు రామ్ చరణ్ గారు ప్రభాస్ గారికి ఎప్పుడు కాల్ చేస్తారని. సో మరి రామ్ చరణ్ గారు ప్రభాస్ గారికి కాల్ చేయడం అదంతా కూడా బాలకృష్ణ గారు కావాలని ఆయన్ని ఆట పట్టించి వాళ్ళ దగ్గర నుంచి టాప్ సీక్రెట్స్ రావడానికి ఇట్లా యంగ్ హీరోస్తో చేస్తూ ఉంటారనమాట. సో మరి ప్రభాస్ గారి ఎపిసోడ్ ఎంత బాగా స్ట్రీమ్ అయింది, ఆహాలో జరిగిన అన్స్టాపుల్ ఎపిసోడ్స్ అదొకటే పెద్ద ఎక్కువ స్ట్రీమ్ అయిన ఎపిసోడ్ అని అందరికీ తెలుసు. మరి దాని తర్వాత దానికన్నా కూడా ఈ ఎపిసోడ్ ఇంకా బాగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అటు రామ్ చరణ్ గారికి బాలయ్య గారికి ఎక్కడో విభేదాలు ఉన్నాయన్నట్టుగా, మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ రైవలరీ ఉన్నట్టుగా ఫస్ట్ నుంచి అందరూ చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ యూనిటీతో ఈ సినిమాలను అయితే ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారనమాట ముందుకి. సో మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్కి ఏపీ తెలంగాణ కాకుండా మొత్తం వరల్డ్ వైడ్గా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అంతమంది కూడా ఈ ఎపిసోడ్ని అయితే గట్టిగా చూడదలుచుకున్నారు. సో మరి ఈ ఎపిసోడ్ కోసం ఎంతోమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట. సో మరి ఆహాలో ఇది ఎప్పుడు వస్తుంది, బిఫోర్ గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ రిలీజ్ లోపే, అంటే సంక్రాంతి పండగ ముందే ఈ అన్స్టాపుల్లో రామ్ చరణ్ గారిని బాలయ్య నా ఇద్దరిని చూడటమే చాలామంది ఫ్యాన్స్కి పండగ. సో మరి ఆ పండగ మరి సంక్రాంతి కన్నా ముందే రాబోతుంది. మరి ఎప్పుడు వస్తుంది ఏంటనేది డీటెయిల్స్ మనం